45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ను యాద్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ రెడ్డి అన్న, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం. జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట. పాలకుడు పాపం చేస్తే, పాలకుడు దేవుడి మీద ఒట్టుపెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు. అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేమందరూ పోయి, ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు, నీ మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు, ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం.